మీరు అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పి ఖచ్చితంగా నాగరాజును గెలిపించండి. మనం మున్సిపాలిటీ కూడా మనమే గెలవబోతున్నాం. నాకు తెలుసు మీ దగ్గర ఇంకా కూడా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ చేస్తాం. మీరు ఒక్కసారి జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అంతకుముందు 5 ఏళ్ళు ఎట్లా ఉండే, ఇప్పుడు 2.5 ఏళ్ళ నుంచి ఎట్లా ఉన్నారు. మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేను మీ కాలనీకి ఎన్నిసార్లు వచ్చి ఉంటా? చాలా సార్లు వచ్చినామా? మరి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఇబ్బంది ఉందన్నా వచ్చినాం. మీరు దయచేసి ఇవన్నీ చెప్పి ఖచ్చితంగా నాగరాజుని గెలిపించేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఆల్రెడీ లేట్ అయినట్టుంది. సరే, మనం ముందరకు పోదాం. ముందరకు పోయి తిరిగి మళ్ళీ రెడ్డి అటు రాజ్యసభ రేపు 11వ తారీఖు నాడు మన ఏదులాపురం మున్సిపాలిటీకి జరగబోయే ఎన్నికల్లో మన పార్టీ తరఫున దుంపల నాగరాజు గారు నిలబడ్డారు. తనని మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంతకుముందు నున్నగారు చెప్పినట్టుగా మీకు అన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు. మీ గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ ఏం చేయలేదు అనేది మీ అందరికీ తెలుసు, మాకంటే బాగా. బహుశా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరిని అడిగినా మాకంటే ఎక్కువ చెప్తారు అనుకుంటా. నిజమేనా? చెప్పింది ఒక పని చేసిరా మరి గవర్నమెంట్? కాబట్టి దాని గురించి మీ అందరిని ఇప్పుడు ఎండలు నిలబెట్టి ఇంకా ఇబ్బంది పెట్టేది అవసరం లేదు. మీ అందరికి కూడా తెలుసు. మీరు ఇల్లు తిరగండి, ఖచ్చితంగా నాగరాజుని గెలిపించండి. అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే. ఒక ఉదాహరణకు మీ అందరికీ తెలుసు, మనకు మునేరు రాగానే ఇటంతా నీళ్ళు వచ్చేటి. ఇప్పుడు అవి రాకుండా మనం 2.5 ఏళ్ల క్రితం రీటైనింగ్ వాళ్ళు శాంక్షన్ చేయించినాం. ఈ రోజుకు కంప్లీట్ చేస్తలేరు. మేము ఆ రోజున వాగ్దానం చేసినాం, ఆ వరదల తర్వాత మళ్ళీ సంవత్సరం వరదల లోపల అది ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని శాంక్షన్ చేయించినాం 600 కోట్ల చిల్లర. కానీ ఈ రోజు కూడా వాళ్ళు కనీసం కంప్లీట్ చేయలేకపోతున్నారు. కాబట్టి మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మన నున్నగారు చెప్పినట్టుగా మీరు కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు నోరు పెగలదు, వాళ్ళు మాట్లాడలేరు, అడగలేరు. నిజమే కదా? ఇప్పుడు ఉపేందర్ రెడ్డి దగ్గర అంటే ఎవరైనా వచ్చి కొట్లాడవచ్చు, మీరు కూడా వచ్చి కొట్లాడవచ్చు, మన పార్టీ వాళ్ళైనా మాట్లాడవచ్చు, కొట్లాడవచ్చు. నిజమే కదా? నిజమా కాదా? మరి అదే కాంగ్రెస్ వాళ్ళు అట్లా మాట్లాడినిస్తారా? దగ్గర రానిస్తారా? మిమ్మల్ని ఎవరన్నా కలిసినరా? మీ కాలనీకి ఎన్నిసార్లు వచ్చినా నేను? కానీ ఇప్పుడు ఈరోజు ఎవరైనా వచ్చినరా? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కు ఓటు వేయకుండా ఓడిపిస్తేనే రేపు పొద్దున వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో, జనం లేదు, మీరు కాంగ్రెస్ని గెలిపించుకోరు అనుకోండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, హే ఓటర్లు అంతా పిచ్చి వాళ్ళే, మనం ఏం చేసినా చూస్తుంటారులే, ఏం పర్వాలేదులే, వీళ్ళకి ఏం చేయకుండా పర్వాలేదులే అనుకుంటారు. నిజమేనా? మరి ఏం చేద్దాం? ఏం చేద్దాం? కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఖచ్చితంగా ఇల్లు తిరగండి. ఈ మీటింగ్ల కంటే ఎక్కువ ఇల్లు తిరగండి. ప్రతి మనిషిని అడగండి, ప్రతి మనిషిని ఒప్పించి మెప్పించి ఖచ్చితంగా దుంపల నాగరాజుని అధిక మెజారిటీతో గెలిపించండి. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.